మార్కాపురంని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు టీడీపీ శ్రేణులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా పట్టణంలోని 20వ బ్లాక్ వడ్డీ బజార్ నందు వార్డు ఇన్ఛార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. మార్కాపురం జిల్లా పేరును చంద్రన్న మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనులు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సోదరీమణుల మధ్యన ఈ యొక్క వేడుకను జరుపుకున్నాం. మాకు జిల్లా ఇచ్చిన సందర్భంగా మా అధినాయకుడి గారికి పాలాభిషేకం పెట్టుకున్నాం. ఆ పాలాభిషేకం కార్యక్రమానికి వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చంద్రబాబు స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా అండదండలు ఇస్తాం, మీరు ఇంకా అభివృద్ధి చేయండి అనేటువంటి నినాదాన్ని మాకు అందిస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. 4 నియోజకవర్గాలే ఏ రకంగా అయితే పోతే వెనుకబడి జిల్లా కదా ఏమొస్తాయి, ఇంకా అది రాలేదు ఇది రాలేదు, పోతే చంద్రన్న జిల్లాని ఏ రకంగా పెట్టారని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కడుపుకి ఏం తింటారయ్యా? మీరు ఏమని పెట్టుకున్నారు? మీరు జగనన్న కాలనీ బతికినోడి పేరు పెట్టుకోలేదా? జగనన్న విద్యాదీవన పెట్టుకోలేదా? జగనన్న గోరుముద్దలను పెట్టుకోలేదా? ఇంకోటి పెట్టుకోలేదా? 30 పథకాలు జగనన్న మీద పెట్టుకున్నారు. మాది ఒక్కటి చూపించండి, చంద్రబాబు గారి పేరు మీద ఒక్కటి చూపించండి. మేము అన్ని ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టుకుంటే మీరు అది కూడా తట్టుకోలేక ఎన్టీఆర్ పేరును తీసేసి మీరు వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు. మీరు అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేశారు. మేము అలా చేయలే. మేము కృతజ్ఞత పెట్టుకున్నాం. మీకేం కృతజ్ఞత ఉంది చెప్పండి. ఏం చేశారు? ఈ మార్కాపురికి ఏం సాధించారు? ఒక్క పని మేము చేశాము ఈ మార్కాపురం ప్రజల కోసం, ఈ మార్కాపురం ప్రజల బాగు కోసం మేము ఇది చేశామని చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. ఊరికి అనవసరంగా పెద్దరికాన్ని చెడగొట్టుకోకండి. మీకున్న పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. ప్రజలు కూడా వాస్తవాలు గమనించారు, వాస్తవాలు తెలుసుకున్నారు. తెలుసుకోబట్టే ఈరోజు ఊరు వాడ అంతా ఏకమై వస్తూ ఉన్నారు. మీరు దాన్ని చూసి జీర్ణించుకోవాలి, తప్పదు. ఎందుకంటే మీరేం చేయలే, అన్యాయం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు మీరు అన్యాయం చేశారు. వెలుగొండ పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిపోయారు. మేము అలా చేయలే. చేసి చూపిస్తాం, పని చేస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నామో అదే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా వెలుగొండ నీళ్లు కూడా ఇవ్వబోతున్నాం. ఆ రోజు నాకు తెలిసి వీళ్ళ గుండెలు ఆగిపోతాయేమో, తట్టుకోలేక వీళ్ళు చూసి ఆ యొక్క ఆనందాన్ని, ప్రజలు పడుతున్నటువంటి ఆనందాన్ని చూడలేక నాకు తెలిసి ఆ నల్లమల సాగర్లో దూకుతారేమో అనిపిస్తా ఉంది. వందలాది మంది మహిళా సోదరీమణుల మధ్యన ఈ యొక్క వేడుకను జరుపుకున్నాం. మాకు జిల్లా ఇచ్చిన సందర్భంగా మా అధినాయకుడి గారికి పాలాభిషేకం పెట్టుకున్నాం. ఆ పాలాభిషేకం కార్యక్రమానికి వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా